నిన్న మొన్నటిదాకా చేతుల అంజనం వేసి చూసినా కూడా ఏడో కనబడని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంట రేవంతాలు పీసీసీ పగ్గాలు పట్టిండో ఇక అప్పటి సంధి కొత్త యూట్యూబర్ పొద్దెరగడు అన్నట్టే చేస్తున్నారు. నాయకుడు మారిండు ఇక చేతి తలరాత సుతం మార్చుకుందాం అని అనుకుంటున్నారో ఏమోనుల్లా. పిటాన పీరమైన పెట్రోల్ డీజిల్ రేట్లు కమ్మి చేయాలని మాగానే నిరసనలు చేసిర్రు ఆడాడ. మరి గల నిరసన కార్యాలు ఏడేడా ఎట్లెట్లా జరిగినాయో ఒక నజరేద్దామా చలా. నేను వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ధరలు లేవు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి అసమర్థత, దానికి తోడు ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి ట్యాక్సులు. ఎవ్వలేమనుకున్నా పొన్నం సార్ అన్నదైతే వాజీవు ముచ్చట్నే. అటు దేశం మోతే వారి మోడీ రేటు తగ్గియక, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ట్యాక్సులు తక్కువ చేయక, ఇటచ్చి జనం జేబుకు తూటు వాడుతున్నది పెట్రోలు డీజిల్ రేటు చేయంగా. కానీ షానొద్దులకు మళ్ళా గిప్పుడు సత్కిల పడ్డ చేతిని లేపి జై కొట్టిద్దామని మస్తు ఆరాట పడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు అయితే. అందుకే షానా జాగల్లా పెరిగిన పెట్రోల్ రేట్ల గురించి నిరసనలు చేసిండ్రు. సైకిళ్లు దొక్కుంటా కొందరు, ఎడ్ల బండ్ల మీద కొందరు, బండ్లు దొక్కబోకుండా కొందరు. గట్లనే పాపం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సారు కసరం బండి ఎక్కితే అరే రే 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 దేవా, నొగల మీద నిల్చుంటే ఏ కాలంలో ఏందో బండి ఇరిగేపాటికి అమాంతం అడ్డం పడ్డాడు కదా సారు. అయినా మరి గంతమంది ఎక్కుతారా అనేక బండిని. అయ్యో పాపం పాయింట్ జిండికి మోకాలు చిప్పకు బాగానే దెబ్బ తాకింది కదా. పబ్లిక్లో చేతి పతారాన్ని పెంచుదామని ఎక్కితే కాలుకు దెబ్బ దాకే. ఇప్పుడు ఇంకా నయ్యం చిన్న దెబ్బతోటే పోయింది పాటు రే. రాక రాక జనం నడుమకు వచ్చేపటికి నజర్ పడ్డట్టున్నది పాడై. పోంగానే జిట్టి తిప్పేసుకోండి సారు. ఇటు నిజామాబాద్లోనేమో షబ్బీర్ అలీ సారు గిసొంటి పరిశాన్లు ఏం ఉండద్దు అనుకున్నాడేమో ఉత్తగా పగ్గాలు పట్టకుండా వెనక నిల్చున్నాడు గంతే. ఇట్లా అందరూ బండ్లు ఎక్కితే సంగారెడ్డిలో ఉండే జగ్గారెడ్డి ఏమో ఎడ్లు గుంజాల్సిన జాగల నిల్చుండి ఏకంగా బండినే ఎగ్గుకపోయిండు. ఇది అంతో గెత్తైతే మెట్పల్లిలో కొందరు బుడ్డ లీడర్లు మొన్నట్ల గిదే పార్టోళ్ళు హుషేన్ సాగర్ బండి పడేసినట్టు ఈలోగా బండిని తాళ్లతోటి గుంజుకపోయి అమాంతం ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పడేసిండ్రు. ఎట్లున్నది ఇది? ఎలకల బాధకి ఇల్లు గాల పెట్టుకున్నట్టు లేదు. ఇల్లు ఇవ్వరము 100 రూపాయల పెట్రోల్ కోసం 1000 రూపాయల బండిని నాశనం చేసుకుంటారు. గంతగానం కొట్లాడాలంటే రేటు తక్కువ అయ్యేదాకా నిరార దీక్షల కూకోర్రి. పబ్లిక్ దీక్షల కూకోకున్నా గానీ ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారు. గంతేగాని ఉత్తగా సామాన్లు ఎత్తేసుకుంటే ఏమొస్తుంది అనుకోబట్టిరట. బండి కొందామంటే పైసలు కూడాక బాధపడుతున్న కొందరు. గాని ఈ ముచ్చట్లన్నీగిన సోనియమ్మకి ఎరికైతేనా దెబ్బకు కండ్లల్లో నీళ్లు తిరుగుతాయి కావచ్చు మేడంకు. తెలంగాణలో లేవకుండా అవుతున్న చేతిని మళ్ళా పాములకి తెచ్చేటందుకు వీళ్ళు పడుతున్న ఆరాటాన్ని చూసి తట్టుకోలేక కదా. చెయ్యుండ్రయ్యా చెయ్యుండ్రి. పబ్లిక్ తరపున నిల్చుండి పని చేసిన వాళ్ళు ఎవ్వరు చెడిపోలే. చెయ్యుండ్రి మంచిదే గాని. సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్లకు బుధారం కాంచే అమ్మయ్య ఇంకొక 2 వద్దులే ఉన్నది వీకెండ్కు అని అనిపిస్తుంటుంది. శుక్రవారం వచ్చిందంటే కదా అమ్మయ్య అని పానం చల్ల పడుతుంది. ఏరే కొలువులు చేసేటోళ్లకు ఐతారం వచ్చిందంటే గప్పుడు నిమ్మతం అనిపిస్తుంది. కానీ దునియాల వీక్ ఆఫ్లు హాలిడేలు లేని పని ఏమన్నా ఉన్నదా అంటే అది ఒక్క రైతు పనే. అవునా కాదా అనుల్లా? అసోంటి రైతుకు సుతం హాలిడే ఉంటే ఎట్లుంటా చెప్పురి. రైతుకు హాలిడేనా కొత్తగా ఉన్నది అని అనిపిస్తున్నదా? హాలిడేస్ అంటే ఎంజాయ్ చేయ తీసుకుంటారు ఎవరైనా. కానీ గిడ రివర్స్లో నడుస్తున్నది ఎవ్వరం. మరి ఆ కథ కామాంశంలో కనుక్కుందామా పండ్రి. ఇగో ఈడ అరుగు మీద కూర్చున్న వాళ్ళంతా హాలిడే తీసుకున్న రైతులే. నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా సౌగుషేర్ల ఊళ్ళేమో చటిది. వీళ్ళే కాదు చుట్టుముట్టు చాలా ఊళ్ళ రైతులు హాలిడే తీసుకున్నారట. మొత్తం పొలం పనులు బంద్ చేసి కూకున్నారట. మరి అసలు ఎండ ఆన సలని లేకుండా 6 కాలం కష్టపడే రైతన్నలు హాలిడేస్ తీసుకున్నాడేంది అని మన రిపోర్టర్ అన్నగా అనుకుంటున్నాడు. ఇందా మాగుండ్రి. వేసిన పంటకి గిట్టుబాటు ధర లేదు. పెట్టి 30-35 వేలు అవుతుంది ఎకరా ఖర్చు. ఆడ వచ్చేదే 40,000 రావటంలా. డీజిల్ పెరిగిన దాని నుంచి ఉరుకోత మిషన్లు కానీ ట్రాక్టర్ కానీ వాళ్ళు పెంచేశారు. ఏసీ నష్టపోయేదానికన్నా వేయకుండా ఉంటేనే ఉత్తమం అని చెప్పి గమ్ముగా కూర్చో ఉన్నాం. అద్గది ముచ్చట. ఎంత కట్టబడ్డా ఎప్పటి చిప్ప ఎనుగులే అన్నట్టు ఉన్నాక పండించిన పంటకు గిట్టుబాటే దక్కనప్పుడు తోకమట్ట చేసుడెందుకు గాని చక్కగా కూర్చున్నారన్నట్టు ఇట్లా అరుగు మీద ముచ్చట్లు పెట్టుకుంటా. అసలుకైతే ఈ వాళ్ళు ఎట్లుండాలి? 2వ పంట కోసం ఇత్తులు కొని దుక్కి దున్ని నీళ్లు పెట్టి గొర్రు కొట్టి నాట్లేసి ఎంత అంగం ఉండాలి. ఏంది కథ? గసొంటిది రైతన్నలు సల్లగా కూర్చున్నారంటే రేపట్ల కాలేది వాళ్ళ కడుపులు కాదు, వాళ్ళు పని చేయనందుకో జనం కడుపు కాలుతుంది. అయ్యలు లీడర్లు ఇది ఒక్క ఆంధ్ర లీడర్లే ఆలోచన చేసే సమస్య కాదు.
దేశం లీడర్లంతా పట్టించుకోవాల్సిన ముచ్చట. ఇవాళ ఒక్క ఊరు రైతులు బంద్ చేసుడు కాదు, దేశంలో ఉన్న అందరికందరూ రైతులు గిట్లనే బంద్ పెడితే పరిస్థితి ఏంది ఆలోచన చెయ్యండ్రి. కోట్లున్నోడు పిరానికి కొందామన్నా బియ్యం గింజ దొరకక అల్లాడాల్సి వస్తుంది, బువ్వ కోసం కొట్లాడుకునే కథకొస్తుంది, కడుపు మాడి కండ్లెంబటి నీళ్లు గారే కథకొస్తుంది. కాబట్టి లీడర్లు ఎంతసేపు బయటి దేశపోని సంకలనాకుడు వాడు తెచ్చే పెట్టుబడుల కాశవాడి వాళ్ళకే ఊడిగం చేసుడు కాదు, దేశంలో ఉన్న రైతన్నల సమస్యలు పట్టించుకొని వాళ్ళ కోసం సపరేట్ బిల్లులు పెట్టి రాయితీలు తెచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి సరుకు యాళ్లకు కొని వాళ్ళను రాజోతిగా చూసుకుంటేనే రాజ్యం చక్కగుంటది. లేకుంటే ఇదివరదాకా అనుకునుడే అయింది రైతేడ్చిన రాజ్యం బాగుపడది అని. అది నియమైతుంది, చూసుకోండి జాగ్రత్త. కానీ వామ్మో వ్యవసాయం ఆగిందంటే ఏం తిని బతుకుతారు అందరూ, ఏంది కథ? అసలు బాగు చేసుకోవాల్సింది గిది కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారో కదా లీడర్లు, వాళ్ళ తెలివిల మన్ను. బండి మీదనో కార్లనో బొంగ పక్క పంటి పిల్లు ఉన్నదంటే ఆగనే ఆగర్లే ఈతల పిట్టలు. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా సాగిపొమ్మన్నది అనే పాట వేసుకొని రైన పోతూనే ఉంటారు. ఇక అల్ల కనుక పుసుక్కుని ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపితే ఉంటుంది కథ. ఇంట్లో తెలియని వ్యవహారాలు చేసేటోళ్ళు అయితే సార్ ప్లీజ్ సార్ అని బతిలాడతారు కావచ్చు. కానీ కొందరైతే పిల్ల ముంగట ఇజ్జత్ పోద్దని పోలీసుల మీదకే ఎగురుతుంటారు. అవి గట్లనే ఎగిరిండి ఇక్కడ ఒక మోతెవరి ఇంత ఆఖరికి ఏమైందో ఇక మీరే చూడరి. ఆగో తెలుగోళ్ళు కానట్టున్నారు కదా అనుకుంటురా. కోపానికి ఏడుపుకు భాషతోటి ఏం పనుల్లా భావం ముఖ్యంగాని కదా. మరి ఇంతకీ తోపుతురు కానీ ఏమని ఎగురుతున్నాడు అయ్యా ట్రాఫిక్ పోలీస్ మీదకి అంటే, నువ్వు యూనిఫామ్లో ఉండి కాదు తీసి మాట్లాడు, సుక్కలు చూపిస్తా నీకు, నేనేందో చూపిస్తా అని కస్సుమన్నాడు. ఆయన ఇదంతా వీడియో తీసిండు పక్క పొంటున్నాం ఇంకో పోలీస్ సారు. ముంబై మీరా రోడ్లైన ముచ్చటిది. నో పార్కింగ్ జాగల కారు పెట్టినరట. ఆయనతో పైన పడుతుందని పోలీసు వాళ్ళు అంటే పైన చూస్తా ఎట్లెట్లేస్తావా అని కోపానికి వచ్చిండట. మీదికేంచి పక్క పంటి పిల్లున్నదనేమో ఇంత రచ్చ చేసిండు. మళ్ళీ ఇద్దరికిద్దరు మొఖాలకు మాస్కులే పెట్టుకోలేదు. అందుకని కోవిడ్ రూల్స్ తప్పిర్రు, ఇటు ట్రాఫిక్ రూల్స్ తప్పిర్రని 2 తీర్ల కేసులు పెట్టి కొంట పోయి టానాల మర్యాదలు చేసినట్టున్నారు మనోనికి. ఇక చూడుండ్రి ఏమైందో ఆఖరణ. ఓషినికా తక్కువ వాడెత్తు గంతలావెగిరి టానాకు రాగానే సింహం ముక్కు చీదుకుంటా మరీ ఏడుస్తున్నది కదా. అయ్యో మరి లేకుంటే గట్టిగానే అందుకున్నట్టున్నారు పోలీసులు. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ కాకుండా దెబ్బకు దిగచ్చిండు సారు. ఉత్తగానే అన్నారా మరి నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని. తప్పు చేసినప్పుడు ఎంబడే సారీ చెప్పి ఫైన్ కట్టి పోతే చక్కగా అయిపోవు కదా. పైసా బల్పు చూసుకొని ఇప్పుడు ఏడ్చే కథకు తెచ్చుకునే. ఆయన తాటు ఎగిరిన వీడియో ఇటు ఏడ్చే వీడియో రెండింటికి 2 ఇంటర్నెట్లో పెట్టేపటికి ఒగోగలు ఏమో అందుకున్నాడు కాదు కామెంట్లల్లా. తప్పు చేసింది కాక రూబాబు చూపెడితే గిట్లనే ఉంటది అనుకుంటా. మరి రూల్స్ తప్పుడు తప్పు కాదా అనుల్లా. గందుకే రూల్స్ వాటియాలి అందరికందరూ. ఉత్తగా ఫైన్లు మీదేసుకుంటే ఏమొస్తుంది, జేబుకు బొక్క తప్పుతే కదా. వచ్చినాక ఈ బిల్డింగ్ కొనాలి కొంటా. అగో మా మోతేవారు సంతగాడు జబ్బకు బ్యాగ్ వేసుకునేటో పైన మైండు. ఓర్ వారి నిన్న అయితారమని ఊరికి ఓనే పోయేస్తవి మళ్ళీ ఎడికి పోతున్నావురా? అబ్బా జంగ విల్లులకి మడ్డం వచ్చిందేంది, పోయిన పని అవుతుందో కాదు. ఎప్పుడు చూడు ఏళ్ళు నాడిచినోళ్ళైనా ఎంట పడతానే ఉంటది. ఏంద్రా ఏడికి పోతున్నావు చెప్పు అంటే ఏమో నీది నువ్వే గులుక్కుంటాను. నీ అవని గురుగుడు మొఖం లక్కచ్చే ఏడికి పోతాను. నేను కర్నూలు జిల్లాకు పోతున్నా, నన్ను మాట్లాడియాకు పో అక్కడ. ఎప్పుడు చూడు ఎంట పడుతుంది. కర్నూలుకు పోతున్నావు ఎందుకురా? ఓహో కొండారెడ్డి బుర్జును చూసనీకా? అయినాక కొండారెడ్డి బుర్జు చూడాలంటే కర్నూలు దాకా పోవాలని అరగారిది. మొన్నగదేదో సినిమా వచ్చే కదా మహేష్ బాబు సర్లేదు నీకెవరు ఇంకా సినిమా చూడు మస్తు చాలా కనబడుతుంది. మరి మొన్న ఆకలైనప్పుడు బిర్యానీ ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నావు? లేదా వంటల ప్రోగ్రామ్ చూసి కడుపు నింపుకోకపోయినావు? అయినా నేను పోతున్నది కొండారెడ్డి బుర్జు చూడండి కాదు, నాకు వేరే పని ఉన్నది. వేరే పనా? ఒరే కొంపదీసి పెళ్లి చూపులకు పోతున్నావా ఏందరా? నా గురించి అన్ని తెలిసి తెలంగాణలోనే ఎవరు దేక్తలేరు, ఇక పక్క రాష్ట్రంలో పిల్లనిస్తారా? అంతేగా అంతేగా. అంటే అది కూడా కరెక్టే గాని పెళ్లి సూపులకు కాదంటున్నావు, కొండారెడ్డి బుర్జు చూసనీకి కాదంటున్నావు, మరి ఎందుకు పోతున్నావురా?
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి కాడ ఒక అన్నకు 30 లక్షలు విలువ చేసే వజ్రం దొరికిందట. 30 లక్షల వజ్రమా? దేవుడా! ఇగో చూడు, చూస్తే మొత్తం అంతానే ఉన్నది కానీ దీన్ని ఓ సావుకారి 30 లక్షలకు కొన్నాడట. ఇక ఈ ముచ్చట తెలిసి అందరి వజ్రాల వేటలనే పడ్డారు. అందుకని వజ్రం దొరుకుతుందనే ఆశతోని నువ్వు కూడా బ్యాగ్ వేసుకొని బయలుదేరినావు. మరి ఏం చేయాలి? ఇక జీవితాంతం నీ కాడనే ఇట్లనే కొలువు చేసుకుంటా బతుకుమంటావా? నేను హీరోని కావద్దా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నేను హీరోని కావద్దా? సరే సర్లే. ఒరేయ్, నీకు వజ్రం దొరుకుతుందనే ఆశ, నువ్వు హీరో అవుతావనే అత్యాశ, రెండు తీరని కోరికలేరా? అన్నవా నీ తహసీల్ నోరుతోని మొన్న కూడా హీరో ఆడిషన్ పోతుండగా 40 విలువలు ఎదురొచ్చినావు కదా. ఇంకేమున్నది? ఇక బాబు అంకుల్ క్యారెక్టర్ ఉన్నది చేస్తావా అన్నారు. ఆడిషన్ కోంగా నీ ముఖం చూసిన పాపానికి అంకుల్ నాయన ఓరి ఊడుంతో ఒక మొకపోడా. హీరో కావాలంటే బ్యాక్గ్రౌండ్, పైసలు, కనీసం ముఖంలో కొన్ని ఫీచర్స్ ఉండాలి. నీ ముఖంలో గడ్డందా పై ఇంకేమైనా ఉన్నదా రా? లగ్గం చేసుకోనికే ఎవడు పిల్లనిత్తలేడు. ఇక ఈడు హీరో అయ్యో హీరోయిన్ల పక్క పొంటి డాన్సులు చేస్తా అని అంబటల్ల కథలు అంటుండు. నీ గుండెల మీద గుద్దిందిగా. ఇట్లా కాదు, కర్నూలు పోయి ఇక వజ్రం సంపాదించుకొస్తా. అప్పుడు నేనే ప్రొడ్యూసరు, నేనే హీరో, నా పక్కన ఆలియా భట్టుని హీరోయిన్ గా పెట్టుకొని సినిమా తీస్తా. గా సినిమాలో నీకు పని మనిషి క్యారెక్టర్ కూడా ఇయ్య, అంతే, తగ్గేదల్లే. పోరా పో దేవులాడి ఎండకు ఊరవిష్కపోకపోయినట్టు మంచిగా అవుతావు. అప్పుడు అంకుల్ క్యారెక్టర్లు కాదు కదా, వడుకునే క్యారెక్టర్లు కూడా ఎవడు ఇయ్యడు. నీ చూసినారులా, ఎవరికో 100కో 1,00,000కో 1 లక్ష వజ్రం దొరికిందని అందరూ ఎండనక వాననక మళ్ళా వజ్రాల వేటలో పడ్డారట. ఒక్క వజ్రం దొరకకపోతుందా, మా కిస్మత్ మారకపోతుందా అని. అట్లా అని దేవులాడిన వాళ్ళందరికీ దొరుకుతాయా అనుల్లా? దేనికైనా జర నసీబు ఉండాలి కదా. బిడ్డ తైలం బిడ్డ ఆడి వెనక నన్ను మర్చిపోతావారా? అబ్బా, నిన్నెందుకు మర్చిపోతా బాబాయ్? ఇది చూడు, నీకు ఆడికి వెళ్ళి మంచి విభూతి పట్టుకొస్తా, సరేనా? నువ్వు ఏడవకు. అక్కడ పసుపు కుప్ప కూడా తీసుకురా, ఈడ మొత్తం కల్తీ పాడైతుంది. సరే బాబాయ్, నువ్వు ఏడవకు బాబాయ్. ఓ సిరి, ఏడికి పోతున్నావే? ఏమో దుబాయో మస్కటో పోతున్నట్టు అప్పగింతలేందే. దుబాయో మస్కెటో కాదు, అంతకు మించి. దేవుడా! అంతకు మించా? కొంపదీసి అమెరికాలో కొలువుకి నచ్చిందా ఏంది? బా సిరి, చెప్పలేదేందే దావతి ఎవరుతుందని నువ్వు పోయే ముచ్చట్ను దాచిపెట్టినావు కదా. అమెరికా కాదు కోడల, బుజ్జి పోయేది అంతకు మించి. దేవుడా! అవును, ఇంకొన్ని రోజులైతే ఇక నేను ఈ భూమి మీదనే ఉండా. ఏంది, భూమి మీద ఉండవా? ఏమైందే? సుందరకాండ సినిమాలో సైడ్ హీరోయిన్ కాదేదో రోగం ఉంటది అంటే నీకు కూడా? అయ్యో, మొన్నట్ల నోట్లకెళ్ళి ఎర్రగా ఏమో వస్తే ఏదో స్వీట్ పాన్ తింటివి కదా, గదేనా అనుకున్నా, కానీ అది రకుతమా? అయ్యో సిరి, ఎంత పని చేస్తేవే, వదినకు ఒక్క మాట నన్ను చెప్పకపోతివే సిరో. ఓ సిరి, నా సిరో, ఓ సిరి. ఏ ఆపోదినే, నీ ఏడుపుతోని దగ్గరుండి యమలోకానికి పంపించేటట్టును. నేను పోతుంది స్పేస్లకు, అంతరిక్షంలకు. మీకు అర్థమవుతుందా? ఆమె మాటలకి ఏంది కానీ బుజ్జి, పొంగ ఆకలి అవుతుందేమో, కొంచెం మామిడికాయ తొక్కు పెట్టి అన్న పులిహోర కూడా కలిపిస్తా. అసలుకే ఆకలికి ఆగలేను, ఎవడ తిందు దారిలే. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ. అంతరిక్షంలో గోవుడు అంటే అంతాక్షరి ఆడినంత అల్క అనుకుంటున్నారా ఏంది మీరు? నీ పగటి కలలు కనకురి. కలలేంది కలలు? గుంటూరు బిడ్డ బండ్ల శిరీష్ అక్క పోయిరాలేదా నిన్ననే? ఏ పేపర్లో చూసినా అక్క గురించే. అంతరిక్షంలోకి పోయిన 3వ ఇండియన్ మహిళగా అక్క చరిత్ర సృష్టించింది. తెలుగు గడ్డ పే నిలబెట్టింది. నేను కూడా నిలబెడతా. ఏంది నువ్వు నిలబెట్టేది? ఆ అక్క ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. అంతరిక్షంలో పోవాలని చిన్నప్పుడు కలలు కన్నది. నేను కూడా గంట కావాలంటే అవన్నీ ఇప్పుడు చదువుతా. స్పేస్ లాగా పోవుడే. బండ్ల శిరీష్ అక్క లెక్క ఈ జోర్దార్ శిరీష తెలుగు గడ్డ పే నిలబెట్టుడే. అంతేగా. నీకు కీబోర్డ్ లో స్పేస్ బటన్ ఏడుంటుందో కూడా చక్కగా తెలియదు. నువ్వు స్పేస్ కు పోతావే? ఆమె మాటలకి ఏంది కానీ అవు బుజ్జి, నీకు అసలే ఆకలి ఎక్కువ. దారిలో పోతప్పుడు తిందు కొన్ని చెగొడీలు, మురుకులు, సకినాలు ఒక డబ్బాలో పెట్టుకొస్తున్నా. పెట్టు. ఇంత కార, ఇంత బూంది, ఇన్ని స్వీట్లు, ఇంకేమైనా ఉంటే అన్ని పెట్టు. అది చెట్లకి పిక్నిక్ పోతున్నదా లేకపోతే అంతరిక్షంలోకి పోతున్నదా? నీ కథ చల్లగుండా. అవునే, స్పేస్ లాగా పోయినాక ఫోన్ సిగ్నల్ వస్తుందంటవా?
ఏమోనే వత్తులో రాదో కానీ ఇక ఒక పని చేయవే ఓ సెల్ టవర్ను కూడా నీ సంకల పెట్టుకొని పో. ఏం లేదు వదినే, ఆయన తడుకోయినాక టీవీ సీరియల్ మిస్ అవుతా కదా అందుకే అడుగుతున్నా. టీవీ సీరియల్కి అడిక్ట్ అయినా నువ్వు అంతరిక్షంలోకి పోయి చరిత్ర సృష్టిస్తావు. అది కానీ ముచ్చట కానీ పో తల్లి, పోయి పక్కింటోళ్ళతో అంతాక్షరి ఆడుకోపో మా చిటుకన్నా పో. అవుతుంది, ఎందుకు కాదు. ఓ కల్పన చావ్లా, ఓ సునీత విలియమ్స్, బండ్ల శిరీష అటెన్కా ఈ జోర్దార్ సిరియే అవుతుంది నాతోని, అర్థమవుతుందా? అబ్బా ఆమెతో మనకెందుకు కానీ అవు బుజ్జి కొన్ని బబ్బెర కూడా లేచి పెడుతున్నా డబ్బాలల్లా అన్నట్టు మేకప్ కిట్టు లిప్స్టిక్ నీ సామాన్లు ఉన్నాయి కదా ఆయన్ని పెట్టుకో. ఆయనతో అక్కడ మేకప్ లేకుండా కనబడితే ఏలియన్ చూసి మామాని ఎత్తుకపోగలటే. ఆహా, ఆలు లేదు సూలు లేదు, పోయే ఊరి పేరు అంతరిక్షం అని ఆపుంటే మీ ఓవర్ యాక్షన్లు పాడవాడా. వాటదేనికి పక్క గల్లీకి పోమ్మంటే శాత కాదు కానీ అంతరిక్షంలో పోతారట వీళ్ళు. నీ నడు రారికెళ్ళే బుజ్జి బాధపడకు, నా సగం ఆస్తి అమ్మైనా సరే నేను అంతరిక్షంకు పంపించే బాధ్యత నాది. ఇగో అంతరిక్షం పోయేటప్పుడు దోమలు ఉండగల ఒక జిట్టు బిల్ల కూడా తీసుకోబో బిడ్డ, మర్చిపోకు. పైలం మరి చూసినారులా స్పేస్ అంటే ఏదో మా వాళ్ళు పక్కూరు అన్నట్టే ఫీల్ అవుతున్నారు. కానీ ఇంకో ఏడాదిలా పైసలున్న మహారాజు నిజంగానే అంతరిక్షంలకు పిక్నిక్ పోతున్నట. అవునులా అంటనా, ఇప్పటికే 58 దేశాలకెళ్ళి 600 మంది సెలబ్రిటీలు టికెట్లు కూడా బుకింగ్ చేసుకున్నారట. టికెట్ ధర ఎంత అనుకుంటున్నారు? ఎంత 2 కోట్లేమో ఉంటుందట గంతే. కానీ చూస్తుంటే రాను మనుషులు టెక్నాలజీతోని అంతరిక్షాన్ని కూడా మొత్తం కబ్జా పెట్టేటట్టే ఉన్నారు పండ్రి కదా. అమ్మయ్య బౌల్లో ఇక తెచ్చిన కాడికైతే ఆడతలు మొత్తం చెప్పేసిన. ఇక ఇప్పుడు జరన్నది కడుపు చల్లబడ్డది. చలో ఇక మరి మళ్ళీ వచ్చాక వెంకన్న జూనియర్ కాలేజ్ చింతలు తారినాక ఇంకా 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు బంధన్ శానిటరీ వేర్ అండ్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తల్లా ఇంకిన్ని జోర్దార్ వార్తలతోటి మలగలుద్దాం. అప్పటిదాకా సెలవు మరి. ఇగో ఏం చేయాలి మెరికే కదా, ఛానల్ మార్వకుండా చూస్తూనే ఉండరు. హెచ్ఎన్ టీవీ టాటా.